ఓం నమ వెంకటేశయ్య. వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ యొక్క వృషభ లగ్నానికి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు మకర రాశిలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనం అభివృద్ధి కావడం, మాట తీరు, సంభాషణ చాతుర్యం, 10 మందిలో బాగా ప్రసంగించగలగడం, సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు, తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు అధికంగా లభించడం మరియు ధైర్య సాహసాలతో ఏదైతే పని అనుకుంటున్నారో అది బాగా పూర్తి చేయడం, ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే నిల్వధనం కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ధనపరమైనటువంటి నిల్వలు కూడా బాగా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క 6వ స్థానాధిపతి కూడా శుక్రుడు కావడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నుంచి ఆ డబ్బులు కొద్దిగా వసూలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సరైన రీతిలో దీన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ యొక్క మీరు ఏదైతే వేరే వాళ్ళకి ఇచ్చారో ఆ డబ్బులు మీరు వసూలు చేసుకోగలుగుతారు. కాబట్టి దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా మంచి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్లకి, ఇంక్రిమెంట్లకి మరియు ఏదైనా కోరుకుంటే కనుక ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్లు ఇట్లాంటివి కూడా అధికంగా లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ శుభ పరిణామాలని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా విద్యలో మార్కులు బాగా ఎక్కువగా సాధించగలుగుతారు. అలాగే కుటుంబాభివృద్ధి, కుటుంబంలో వ్యక్తుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరగడం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని అందరూ కూడా ఒకరికొకరు బాగా సహకరించుకొని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు తోడ్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే దైవికమైన బలం, శక్తి పెంపొందుతుంది మరియు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. కొనాలనుకున్న తక్కువ రేటుకి మీ యొక్క భూములు లభించే అవకాశం ఉంది. అలాగే అమ్మాలనుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ ధరకు దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. అలాగే సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని అన్ని పనులకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడు 3వ స్థానాధిపతి అవడం వల్ల ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ ఫలితాలని, అశుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్ర దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక తీసుకునే నిర్ణయాల్లో తడబాటు, మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండడం, దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడే, శుభప్రదుడే. కాబట్టి ఈ యొక్క సూర్య భగవానుడు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే మీరు ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క లగ్నానికి చతుర్థాధిపతి కావడం వల్ల సూర్యదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక భూములు, స్థిరాస్తులు బాగా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కొనుగోలు చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ కూడా బాగా పెరిగి మంచి విలువ మీకు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోగలరు. అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మాట వల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మరియు ఈ యొక్క 4వ స్థానాన్ని చూడడం వల్ల కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక భూముల పరంగా స్వల్పమైన టెన్షన్లు, లిటిగేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే 16వ తారీఖు నుంచి ఈ కుజుడు కొద్దిగా కుంభరాశిలోకి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా లగ్నాన్ని కూడా చూడడం వల్ల కోపతాపాలకి అధికంగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. అలాగే కుజుడు విద్యాస్థానాన్ని కూడా చూడడం వల్ల స్వల్పంగా విద్యలో విద్యార్థులకు కొద్దిగా మార్కులు తగ్గే అవకాశం ఉంది.
కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావము ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. అలాగే లోన్లు మంజూరు అవ్వడం విషయంలో కొద్దిగా జాప్యము, వేరే వాళ్ళకి ఎవరికైతే అప్పులు ఇస్తే కనుక అవి వసూలు అవ్వడంలో కూడా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా ఈ యొక్క గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే భూముల పరంగా చిన్న చిన్న లిటిగేషన్స్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 8వ స్థానాన్ని కూడా చూడడం వల్ల న్యాయపరమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు. గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి స్వల్పంగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు ఈ యొక్క దశమ స్థానంలోనే వృత్తి స్థానంలోనే ఉండడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇది 10వ స్థానంలో శని ఉండడం విశేషం. ఎందుకంటే శశ మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడడం వల్ల కంప్లీట్గా వృత్తిపరమైన అభివృద్ధి, భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము, చేసే వ్యయం సద్వ్యయం కావడము, దైవికమైనటువంటి బలము శక్తి పెంపొందడము, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహం పరంగా వరుడైతే అనుకూలమైనటువంటి వరుడైతే అనుకూలమైన వధువు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే కనుక ఈ యొక్క శుభ పరిణామాలని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకోగలరు. అలాగే ఈ యొక్క శని 7వ స్థానాన్ని కూడా చూడడం వల్ల పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ విషయాల్లో మంచి రాణింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ పార్ట్నర్ మీ బిజినెస్ ఏదైతే ఉన్నారో అది డెవలప్ అవడానికి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా రాజకీయ రంగంలో బాగా విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి లాభస్థానంలో రాహువు అలాగే పంచమంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకుల్లో మీకు ముందరగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని అనుకూల ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాభాభివృద్ధి మరియు విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే దైవికమైనటువంటి బలము శక్తి పెంపొందుతుంది. అలాగే ఏవైనా మొండి బకాయిలు ఉంటే కనుక అవి రాహుదశలు అంతర్దశలు నడిచినా ఇవి వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే కనుక ఈ శుభ పరిణామాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. ఒకవేళ వ్యక్తిగత జాతకాలు కనుక ముందుగా కనుక మీకు రాహు మహాదశ ముందుగా వచ్చి తర్వాత కేతు మహాదశ వస్తున్నట్లయితే కనుక ఈ యొక్క పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకి మెరిట్ మార్కులు తగ్గడం ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే దైవికమైన శక్తి పెంపొందించుకొని ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక విశేషముగా మీరు శివపార్వతుల ఆరాధన విశేషంగా ఆచరించడము మరియు ఈ యొక్క దగ్గరలో కనుక శివపార్వతుల టెంపుల్ ఉంటే కనుక అక్కడ పూజ అర్చనాదులు ఆచరించుకోవడం, ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, అక్కడే కనుక మీకు సమయం ఉంటే కనుక ఈ స్తోత్రపారాయణలు ఆచరించుకుంటే కనుక ఇంకా ఎక్కువ ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క శనగలు కేజీన్నర ప్రమాణంగా గురువారం బ్రాహ్మణులకి పసుపు వస్త్ర సహితంగా దానం ఇవ్వడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క కార్యాలని సకాలంలో సాధించగలుగుతారు. శుభం.